హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు. ఈరోజు నేను సొరకాయ బజ్జీ చేస్తున్నానండి. కావాల్సినవి చూద్దాం రండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సొరకాయ అండి. సొరకాయ బజ్జీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం సొరకాయని ఇట్లాగా సన్నగా తరిగేసి చూడండి, ఇట్లా సన్నగా తరుక్కోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా దీంట్లో టమాటాలు, ఉల్లిపాయలండి మొత్తం తరిగేసి ఇవి కూడా ముక్కలుగా వేసేసేయాలి. మొత్తం ఇట్లాగా అన్నీ వేసేసి కుక్కర్లో చింతపండు, పసుపు అండి, కొంచెం వాటర్ వేస్తే సరిపోద్దండి, ఎక్కువ వేయవసరం లేదు. ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకొని కొత్తిమీర కూడా వేసేసానండి. మొత్తం వేసేసి ఇది స్టవ్ మీద పెట్టేయడమే. దీంట్లో ఇంకా మనము కారము అట్లాంటివి ఏమి వేయక్కర్లేదండి. పచ్చిమిర్చి వేసాం కదా, ఈ సొరకాయ బజ్జీకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఒక 3 ఇజ్జిళ్ళు పెట్టుకొని ఇట్లాగా తీసేసేది మూత. చూడండి, ఇట్లా మెత్తగా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని దీన్ని బాగా ముద్దకంతో బాగా ఇంకా ఇట్లాగా మెత్తగా మనం పప్పు ఎనుపుకుంటాం కదండి, అట్లా ఎనిపేసుకోవడమే మొత్తం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టి కొంచెం ఆయిల్ పోసి వీటెక్కాక ఫస్ట్ తెల్లగడ్డ, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు వడేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ బాగా దోరగా ఏగిపోయాక ఇప్పుడు మనము కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసాము. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా 2 వేసుకుంటే తాలింపులో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ మొత్తము దోరగా బాగా ఏగిపోవాలి. మనం ఎనిపెట్టుకున్న సొరకాయ బజ్జీ ఉంది కదండి, ఇది దాంట్లో పోసేసుకుంటే ఇది సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇట్లా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ఇదైతే సొరకాయ బజ్జీ తిరగమాత పెట్టేశానండి. చూసారు కదా, టేస్టీ సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక్కసారి కానీ మీరు తిన్నారంటే మాటికి సొరకాయలు ఎక్కడ ఉందని చెప్పి ఎత్తుక్కొని మరీ తెచ్చుకుని ఇదే చేసుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చేసుకున్నప్పుడు దీంట్లోకి పైన కొంచెం కొత్తిమీర చల్లేసి సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి అయితే నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఎండు చేప కానీ వేయించుకున్నారనుకోండి, అస్సలు అన్నం తింటుంటే ఇంకా 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 తినాలనిపిస్తుందండి. మన పొట్ట ఏం పట్టదు, కానీ తినాలని మట్టుకి అనిపిస్తుంది మనసుకి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎండు చేప సొరకాయ బజ్జీ అయితే సూపర్గా వచ్చేసిందండి. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాగా తాటాకు చేప, ఇది ఎండు చేపలండి. ఇవి ఇట్లాగా కొంచెం లైట్గా మరీ మాడకుండా కొంచెం ఎర్ర కలర్లో వేయించుకున్నారంటే ఈ ఎండు చేపల్ని చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, బాగా మాడకుండా ఇట్లాగ ఎర్రగా చేసుకొని ఆ సొరకాయ బజ్జీలో ఇది పెట్టుకుంటే ఇంక అంతేనండి. ఇంకేం గుర్తురాదు మనకి, చికెన్లు, మటన్లు, ఫిష్లు ఏం గుర్తురాదు. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా చేసుకొని చూడండి. ఇట్లాగా తాటాకు చేపలు మొత్తము ఎండు చేపలండి. మా నెల్లూరులో అయితే తాటాకు చేపలు అంటాం, అదే వచ్చేస్తుంది నాకు. ఎండు చేపలని ఇట్లా బాగా చేసుకొని కొంచెం వేసుకోండి, లైట్గా వేసుకోవాలా. కొంచెం కారం ఇట్లా వేసుకొని ఇంకా దీనికి కొంచెం లైట్గా ఎక్కువ వేసుకోకూడదు, ఆ చేపలకి సరిపడా కారం వేసేసుకొని దీంట్లోనే ఆల్రెడీ ఎండు చేపల్లోనే ఉప్పు ఉంటుంది కదండి, ఎక్కువ అవసరం లేదు దీనికి ఉప్పు. ఇంకా మనము ఇంకా కారం వేసామంటే ఇంకొంచకూడదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు వేడి అన్నంలో సొరకాయ బజ్జీ, ఎండు చేప అండి. నేనైతే తినేస్తున్నాను.
టేస్టీ సొరకాయ బజ్జీ ఎండు చేప అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.